మీకు తెలుసా యూట్యూబ్ నుంచి ఇంత మంచి అప్డేట్ అయితే వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా మంచి అప్డేట్ అయితే యూట్యూబ్ ఇస్తుంది. అండ్ ఇది గనక అందరికీ ఇంప్లిమెంట్ అయితే గనక డెఫినెట్లీ ప్రతి ఒక్క యూట్యూబర్ అంటే స్మాల్ యూట్యూబర్ నుంచి బిగ్ యూట్యూబర్స్ వరకు అందరికీ కూడా మంచి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. అలాగే మంచిగా సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైమ్ అని కూడా గెయిన్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో ఏంటా అప్డేట్? దానివల్ల ఏంటి ఎంత ప్రయోజనం అని అనుకుంటున్నారా? సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక మీరు నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ నుంచి నేను ఒక చిన్న హెల్ప్ అయితే కోరుకుంటున్నాను. అదేంటి లేదండి, జస్ట్ మోటివేషన్ కోసం మీరు నా వీడియోని చూసిన తర్వాత నా వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేస్తే కనుక నాకు కూడా కొంచెం మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నేను కూడా మీకు మంచి మంచి ఇన్ఫర్మేటివ్ మీకు అందించేదాన్ని అవుతాను. అండ్ అలాగే నేను కూడా మీకు ఒక మంచి హెల్ప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే న్యూ యూట్యూబర్స్ ఉన్నారో, అలాగే ఇంకా మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఉన్నారు, ఛానల్ ఎక్కువగా గ్రోత్ రావట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఛానల్ని కనుక మీ ఛానల్ నేమ్ని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే కనుక డెఫినెట్లీ మీ ఛానల్ని నా కమ్యూనిటీ పోస్ట్లో నేను ప్రమోట్ చేస్తాను. సో దట్ మీకు కూడా కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుంది అండ్ నేను కూడా మీ అందరికీ హెల్ప్ చేసిందని అవుతాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో యూట్యూబ్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి, అసలు దానివల్ల ఎలాంటి యూజ్ ఉంది ఏంటి అని ఇందాక నుంచి అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, యూట్యూబ్ వాళ్ళు కొత్త ఆప్షన్ అయితే అందిస్తున్నారు, అదే ఆడియో ట్రాక్. సో ఈ ఆప్షన్ వల్ల మనకి ఏంటి యూజ్ ఉంది అంటే, మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను నా వీడియోస్ని తెలుగులో నేను చేస్తూ ఉంటాను. కాకపోతే నా వీడియోస్ ఎవరు చూస్తారు? ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్ మాత్రమే నా వీడియోని చూడగలరు. అండ్ అలాగే ఎవరికైతే తెలుగు వచ్చో వాళ్ళు మాత్రమే నా వీడియోస్ని చూడగలరు. కానీ నా వీడియోస్ వేరే వాళ్ళు అంటే వేరే స్టేట్ వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు కూడా చూడాలి అని అనుకుంటే ఎలా? దానికోసమే ఈ ఆప్షన్ అయితే యూట్యూబ్ అన్నది అందిస్తుంది. అదేంటి అంటే ఆడియో ట్రాక్ అన్న ఆప్షన్ ఉంటుందండి. దానివల్ల నేను చేసిన వీడియోని ఇంకెవరైనా అంటే ఫారినర్స్ ఎవరైనా లేదంటే అదర్ కంట్రీస్లో ఎవరైనా వాళ్ళు చూడాలనుకుంటున్నారు, అసలు ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకి లాంగ్వేజ్ రాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే నా వీడియోని క్లిక్ చేసి పైన మనకి సెట్టింగ్ అన్న సింబల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్తే మనకి ఆడియో ట్రాక్ అన్న ఆప్షన్ అనేది వస్తుంది. దాని నుంచి మనం ఏ లాంగ్వేజ్లోకి మీరు ఆడియోని వినాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే నా వీడియో ఆ పర్టికులర్ లాంగ్వేజ్లోకి అయితే మారిపోతుంది. సో ఇలా మంచి ఫీచర్ అయితే యూట్యూబ్ అందిస్తుందండి. సో దట్ దీనివల్ల ఏమవుతుంది అంటే నా వీడియో అన్నది ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్లో అందరూ కూడా నా వీడియోని చూడగలుగుతారు. నాకు కూడా వ్యూస్ వస్తాయి, అలాగే రెవెన్యూ అన్నది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఈ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది అంటే, మన ఇండియాలో చూసే వాళ్ళైతే దానికి రెవెన్యూ వేరేగా ఉంటుంది, అదర్ కంట్రీస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారంటే దానికి రెవెన్యూ అన్నది వేరేగా ఉంటుంది. కాబట్టి మన రెవెన్యూ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఈ మంచి ఫీచర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇప్పుడు అన్ని ఛానల్స్కి ఈ ఫీచర్ అయితే ఇప్పుడు ఎనేబుల్ అవ్వలేదండి. ఓన్లీ బిగ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫీచర్ అన్నది ఎనేబుల్ అయింది. అండ్ త్వరలోనే మన అందరికీ కూడాను ఈ ఫీచర్ అన్నది యాడ్ చేస్తున్నారు. సో ఈ ఫీచర్ ఎప్పుడైతే యాడ్ చేస్తారో నేను డెఫినెట్లీ మీ అందరికీ కూడాను వీడియో చేస్తాను దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలన్నది. సో ఈ వీడియో అన్నది మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.